ఛానలుకి స్వాగతం. సూర్యగ్రహణం అలాగే అమావాస్య కలిపి వచ్చినటువంటి అతి శక్తివంతమైన రోజు. తులారాశివారు ₹1 నాణెంతో ఈ విధంగా కనుక చేశారంటే మీరు కుబేరులు అవ్వటాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కోట్లు సంపాదిస్తారని చెప్పుకోవాలి. అయితే తులారాశివారు ₹1 నాణెంతో గ్రహణం రోజు చేయవలసినటువంటి పరిహారం ఏంటి? ఈ పరిహారం ఏ విధంగా చేయాలి? ఎందుకు చేయాలి? ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను మీరు చూస్తారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 8 సోమవారం రోజు తొలి సూర్యగ్రహణం సంభవించనుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈసారి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే సరిగ్గా 54 ఏళ్ల క్రితం అంటే 1970లో ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడింది. అయితే ఈ సూర్యగ్రహణ ప్రభావం అనేది భారతదేశంలో ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎందుకంటే సూతక కాలం కూడా భారతదేశంలో చెల్లదు. గ్రహణ సమయం వచ్చేసి రాత్రి 9:12 నుండి అర్ధరాత్రి 1:25 వరకు ఉంది. అయితే సూతక కాలం భారతదేశంలో చెల్లకపోవటానికి కారణం ఈ విధంగా రాత్రి సమయంలో గ్రహణం అనేది మన దేశంలో ఉంది కాబట్టి. అయితే గ్రహణం ఏ దేశాల్లో అయితే కనిపిస్తుందో, అంటే గ్రహణ ప్రభావం అనేది ఏ దేశాల్లో ఉంటుందో ఆ దేశంలోని మహిళలు కానీ, లేకపోతే చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికా, దక్షిణ అమెరికా, ఐర్లాండ్ తో సహా కొన్ని ఉత్తర ప్రాంతాలు, ఇంగ్లాండ్లోని కొన్ని వాయువ్య ప్రాంతాలు, కెనడా మినహా మొత్తం అమెరికాలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. అలాగే మెక్సికోలోని మజాటియన్ నగరంలో కూడా కనిపించనుంది. అక్కడ ఉన్నటువంటి భారతీయులు ఈ యొక్క జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. సూర్యగ్రహణ సమయంలో ఎలాంటి పూజలు కానీ, శుభకార్యాలు కూడా చేయకూడదు. అంతేకాకుండా ఆహారం కూడా తీసుకోకూడదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణ సమయంలో ఎవరూ నిద్రించకూడదు కూడా. ప్రత్యేకించి వయస్సు పైబడిన వారు ఈ కాలంలో పడుకుంటే వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే గ్రహణం ఏర్పడే వేళ వండుకోవటం, ఏదైనా ఆహారం తీసుకోవటం వంటివి కూడా చేయకూడదు. అందరికంటే ముఖ్యంగా గర్భిణీలు సూర్యగ్రహణ సమయంలో బయటకు వెళ్లకూడదు. ఇలాంటి పనులు కూడా చేయకూడదు. కేవలం ఆధ్యాత్మికంగా సమయాన్ని గడపాలి. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు వీక్షించటం, అలాగే పుస్తక పఠనం చేయటం కూడా చేయవచ్చు. అలాగే మీకు వచ్చినటువంటి మంత్రాలను జపించటం, సూర్య మంత్రాలను కూడా జపించాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. గాయత్రి మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చు. ఈ విధంగా గ్రహణ సమయంలో కొన్ని నియమాలు, అలాగే కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు పాటించాల్సి ఉంటుంది. అయితే గ్రహణం రోజు మనం చేసేటటువంటి పరిహారాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ముఖ్యంగా సూర్యగ్రహణం సమయంలో, అలాగే అమావాస్య తిథి కలిసి వచ్చినటువంటి రోజు చేసే పరిహారాలకు చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది. రెట్టింపు ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం. మన జీవితంలో మనం అనేక రకాల పరిహారాలను చేస్తూ ఉంటాం. ప్రత్యేకించబడిన రోజుల్లో, ప్రత్యేకించబడినటువంటి తిథి రోజుల్లో చేసే పరిహారాలకు సాధారణ రోజుల్లో చేసే పరిహారాల కంటే రెట్టింపు ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క గ్రహణం రోజు తులారాశివారు ₹1 నాణెంతో ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చండి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి, మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోవటానికి మీరు ఈ విధంగా చిన్న పరిహారాన్ని చేసుకోవచ్చు. కొంతమంది యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే, ఎంత సంపాదించాలి అనుకున్నా కానీ డబ్బును సంపాదించలేకపోతారు. ఒకవేళ సంపాదించినా కానీ వృధాగా ఖర్చవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు కూడా చాలా మంది యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. మీ జీవితంలో మీరు ఇటువంటి సమస్యలను అధిగమించడానికి కష్టాలు, బాధలు, సమస్యలు తొలగిపోవటం మాత్రమే కాకుండా డబ్బు నిలువ ఉండాలి. అంటే చేతిలో ఎప్పుడూ డబ్బులు ఆడుతూ ఉండాలి. కానీ వృధా ఖర్చులు కాకూడదు. డబ్బును పొదుపు చేసుకుని మనం ఆర్థికంగా పురోగతి సాధించాలి అనుకునే వాళ్ళు ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చండి. గ్రహణం రోజు ఉదయం సమయంలో, అంటే సూర్యుడి యొక్క కిరణాలు ఏ సమయంలో అయితే ఉంటాయో ఆ సమయంలో ఈ చిన్న పరిహారం చేసుకోవచ్చు. దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ₹1 నాణాన్ని తీసుకోండి, శుభ్రంగా కడగండి. కడగటం ఎందుకు అంటే కనుక, అంటే డబ్బును లక్ష్మీదేవి రూపంగానే భావిస్తాం. అయినప్పటికీ పరిహారాలు చేసే సమయంలో ఈ యొక్క నాణాన్ని కడగాల్సి ఉంటుంది. ఎందుకంటే కనుక
ఈ యొక్క నాణెం అనేది వేల మంది లక్షల మంది చేతులు మారుతూ మన దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ యొక్క నాణాన్ని మనం శుభ్రపరచుకోవాలి. అంటే గంగాజలంతో శుభ్రపరచుకున్న తర్వాత దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి. అంటే పసుపులో నీళ్లు పోసి ఆ యొక్క కాయిన్ కి అంటే నాణానికి మొత్తంగా రాసి అటువైపు ఇటువైపు రాసి గంధంతో కుంకుమతో అటొక బొట్టు ఇటొక బొట్టు పెట్టండి. అంటే గంధం బొట్టు పెట్టిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఆ యొక్క నాణాన్ని తీసుకుని వెళ్లి ఉదయం సమయంలో అంటే సూర్యుడు ఏ సమయంలో అయితే ఉంటాడో ఆ సమయంలో ఆ నాణాన్ని ఇంటి పైకప్పు మీద కాని లేకపోతే ఇంటి ఆవరణలో సూర్య కిరణాలు ఎక్కడైతే పడతాయో ఆ ప్రదేశంలో కాని ఉంచండి. ఒక ప్లేట్లో ఉంచినా పర్వాలేదండి, లేకపోతే కనుక మీరు కింద సిమెంట్ కనుక ఉంటే దానిపైన పెట్టినా పర్వాలేదు. ఈ విధంగా ఒక నాణాన్నైతే మీరు ఈ విధంగా సూర్య కిరణాలు పడే చోట పెట్టండి. ఈ విధంగా పెట్టడం మూలంగా ఆ సూర్య కిరణాల ప్రభావం అనేది ఆ యొక్క నాణెంపై పడుతుంది. గ్రహణం రోజు ఈ విధంగా కిరణాలనేవి దానిపై పడటం మూలంగా అది చాలా మంచి స్వభావాన్ని పొందుకుంటుంది, ధనాకర్షణ స్వభావాన్ని పొందుకుంటుంది. ఈ విధంగా ₹1 నాణాన్ని ఆ రోజంతా కూడా అదే విధంగా ఉంచేయండి. గ్రహణం విడిచిన తర్వాత అంటే మరుసటి రోజు ఉదయాన్నే మీరు స్నానం చేసిన తర్వాత ఆ యొక్క నాణాన్ని తీసుకుని వచ్చి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలండి. అంటే డబ్బు కొంతమందికి అలమారలో దాచే అలవాటు ఉంటుంది, మరికొంతమందికి బీరువాలో కబ్బోర్డ్స్ లో, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట. ఒకవేళ వ్యాపార సంస్థలు నడుపుతున్నట్లయితే కనుక మీ యొక్క వ్యాపార సంస్థల్లో గల్లాపెట్టె ఉంటుంది కదండి, అక్కడైనా పర్వాలేదండి. అలాగే మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే కొంతమందికి ఎక్కువగా డబ్బులు పర్సులో పెట్టుకోవటమే అలవాటుగా ఉంటుంది, అంటే ఇంట్లో పెట్టరు, అటువంటి వారు పర్సులో కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ స్త్రీలైతే కనుక హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవటం చేయవచ్చు. ఎందుకంటే డబ్బు దాచుకునే ప్రదేశం ఏదైనా సరే డబ్బు నిలవ ఉండాలి, ఎక్కువగా ఖర్చు కాకూడదు, వృధా ఖర్చులు కాకూడదు. ఈ విధంగా మీరు కోరుకుంటున్నట్లయితే, లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకోవాలని మీరు భావిస్తున్నట్లయితే ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీరు దీనికోసం శ్రమపడవలసిన అవసరం లేదు, అలాగే డబ్బులు ఖర్చు చేయాల్సిన పని కూడా లేదండి. ముఖ్యంగా నాణాన్ని కూడా మనం లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క లక్ష్మీ అనుగ్రహం మనపైన ఉండాలంటే గ్రహణం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి. అంటే గ్రహణం రోజు ప్రత్యేకించబడినటువంటి రోజు కాబట్టి ఈ విధంగా చిన్న పరిహారం చేస్తే రెట్టింపు ఫలితం అనేది మనకు దక్కి తీరుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఎటువంటి మార్పులనైతే మన యొక్క జీవితంలో ఆశిస్తున్నామో, కష్టాలు బాధలు తొలగిపోవాలని, అలాగే ఆర్థిక వృద్ధి ఉండాలని, వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో అనుకూలమైన ఫలితాలు మనం చూడాలని ఈ విధంగా మనం భావిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా గ్రహణం రోజు ఈ చిన్న పరిహారం ₹1 నాణంతో చేయండి. మీ జీవితంలో మార్పును చూస్తారు. అపర కుబేరులు అవ్వటాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. కాబట్టి తులారాశివారు గ్రహణం రోజు ఈ విధంగా ₹1 నాణాన్ని నేను ఇంతకు ముందే చెప్పిన విధంగా చేసి సూర్యకిరణాలు పడే చోట పెట్టండి. మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత దాన్ని తీసుకుని వచ్చి మీ ఇంట్లోని డబ్బు దాచుకునే ప్రదేశం ఏదైనా సరే అక్కడ పెట్టేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఆశించిన ఫలితాలనైతే మీరు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చేసి చూడండి. మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఆశ్చర్యపోతారు. సానుకూల పరిణామాలు చూస్తారు. బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లక్ష్మీ అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించగలుగుతారు. ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి అధిక లాభాలు వస్తాయి. ఈ విధంగా ఆర్థిక పురోగతిని అయితే మీరు సొంతం చేసుకుంటారు. చూశారు కదండి, సూర్యగ్రహణం అలాగే అమావాస్య తిథి కలిసి వచ్చిన రోజున తులారాశివారు ₹1 ఏ విధంగా పరిహారం చేయాలి, ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.